గాయత్రి మంత్రాన్ని ఆడవాళ్ళు, పిల్లలు, ఉపనయనం కాని వాళ్ళు చదవచ్చా అండి అని నాకు చాలామంది ఈమెయిల్స్ చేస్తూ ఉంటారు. అలాగనే ఒకవేళ చదవకూడదు అంటే మరి వాళ్ళు ఏమి చదవాలి, ఇలాంటివి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాగే మంత్రానికి సంబంధించినవి అయితే చాలా రకాల ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు వీడియోలో అవన్నీ గాయత్రి మంత్రము ప్రకృతిలోంచి విపరీతమైన శక్తిని తీసుకొచ్చి మనలోకి ఇస్తుంది. ఆ శక్తిని మనం భరించాలి అంటే దానికి తగ్గట్టుగా బాడీని, మైండ్ని ప్రిపేర్ చేయాలరా. అలాగ ఉపనయనం చేస్తుంది. అందుకనే ఉపనయనం అయ్యాక గాయత్రి జపం చేస్తే కనుక అప్పుడు ఆ శక్తిని తట్టుకోగలిగే స్థితి శరీరానికి వస్తుంది అని నాకు అర్థమయ్యేది కాదు. అదేంటి నాన్నగారు, చాలామంది ఆడవాళ్ళు చదువుతూ ఉంటారు కదా. అలాగనే ఇంకా ఈ కాలం మీరు చూసారంటే కనుక సెల్ ఫోన్ రింగ్ టోన్ల కింద, అలాగే కార్ రివర్స్ చేస్తుంటే ఆ సౌండ్ల కింద కూడా గాయత్రి మంత్రం పెట్టేస్తున్నారు, అదేదో భక్తి అనుకుని. మరి అలా చేస్తున్నారు కదండి, మరి అలా అయితే వాళ్ళందరికీ బ్యాడ్ ఎఫెక్ట్ రావాలి కదా అని అడిగేవాడిని. అడిగితే దానికి మా నాన్నగారు అనేవారు, శ్రద్ధతో చేస్తేనే అది పాజిటివ్ అయినా యాడ్వర్స్ అయినా చూపిస్తుందిరా. లేకపోతే ఊరికే ఎక్కాల పుస్తకం చదివినట్టు 2 1 2 2 2 4 అని చదివిస్తారు అనుకో గాయత్రి మంత్రాన్ని కూడా, అది ఏ రకమైన ఎఫెక్ట్ ఇవ్వదు వాళ్ళకి. వాళ్ళు చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే, అంతకన్నా ఎక్కాల పుస్తకం చదువుకుంటే నయం.